తండ్రి, మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మరి సిలువలో పలికిన మూడవ మాటగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసయ్య సిలువలో పలికిన మూడో మాటను మనము చదివినట్లయితే, ఇక్కడ యేసయ్య తన ప్రాణాన్ని సైతము అప్పగిస్తూ కూడా ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకానికంటే బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. మరి ఈ మూడో మాటలో మర్మాన్ని మనం గమనించినట్లయితే 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మాటలో బలముగా నాటబడి ఉన్నాయి. అందులో మొదటి అంశము తన తల్లి కుమారుని కోల్పోవడం. ఈ లోకంలో లోకానుసారంగా కనిన బిడ్డల్ని మనం చూసినట్లయితే తల్లిగా మనము వారి కోసం మన గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ కోసం మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. తన బిడ్డ మంచి చక్కగా జన్మించాలని, చక్క ప్రసవం జరగాలని, తర్వాత తాను అనుకున్నటువంటి తను నెరవేర్చుకోలేని మరి విషయాలు తన బిడ్డలో చూడాలని ప్రతి తల్లి తన హృదయంలో అనుకుంటూ ఉంటుంది. అదే రీతిగా మరియమ్మ గారు కూడా ఎంతో ఆశపడింది. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా కనిన తన కుమారుడు మరి యేసయ్యను బట్టి ఆమె ఏ విధంగా ఆశపడింది అంటే ఆయనను రారాజుగా చూడాలని ఎంతగానో ఆశపడింది కదా. మరి కళ్ళ ముందే తన కుమారుడు ఆ విధంగా కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క హృదయం ఎంతగానో గాయపడి ఉంటుందో ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లి తండ్రి తెలుసుకునే ఉంటారు. మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శారీరానుసారంగా కనిన మన బిడ్డల సైతమే మనం ఎంతగానో కన్నీరు విడుస్తూ ఉంటుంటాం. చిన్న దెబ్బ, చిన్న సమస్య బిడ్డకి వచ్చినప్పుడు ఎంతగానో వేదన పడుతూ ఉంటాం. కానీ ఆ స్థితిలో తన కుమారుని చూసి మరియమ్మ ఎంతగా హృదయంలో మరి బాధపడిందో, వేదన పడిందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన సిలువలో రక్తం కారుస్తూ ఆ విధంగా ప్రాణాన్ని విడుస్తూ ఉన్నప్పుడు తల్లిగా ఆమె ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె ఉన్నప్పుడు మరి ఆమె హృదయం ఎంతగా విలవిలలాడిందో మనం గమనించే వారముగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా మరొక మాట, రెండవ అంశంలో మనం చూసినట్లయితే కుమారుడు తన తల్లి పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత కదా. ఏదైనా ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులను విడిచిపెట్టి మనం దూర ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతుంటాం. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే లోకానుసారంగా ఒక మంచి స్థితిలో, ఒక మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే బిడ్డలు కూడా పరిగెత్తుతూ ఉంటారు. కానీ కుమారుడు అయినటువంటి యేసయ్య ఆ స్థితిలో కూడా తన తల్లిని చూసి ఆయన అంటూ ఉన్నాడు, యోహాను గారితో సెలవిస్తున్నాడు, శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తున్నాడు తన తల్లి యొక్క బాధ్యతని. మనమైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన శక్తి, తల్లిదండ్రులలో శక్తి ఉన్నంత కాలం తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తాము, వారి చేత కావలసినటువంటి ప్రేమను పొందుకుంటాము, అవసరాలు తీర్చుకుంటాము. మరి ప్రతి విషయంలో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కుమారులు, కుమార్తెలుగా పిలువబడే మనము మన శక్తిపై ఆధారపడి ఇక జీవించగలుగుతామో అప్పుడు చాలా మటుకు మనం కూడా లోకస్తుల వలె ఆలోచిస్తూ ఉంటాం. ఆయా పరిస్థితుల్ని బట్టి, వస్తున్న కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మనం విడిచిపెడుతూ ఉంటాం. కానీ యేసయ్య మాత్రం ఆ స్థితిలో ఉండి కూడా తన ప్రాణాలు సైతము మన కొరకై అప్పగిస్తూ కూడా తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. అంతేకాకుండా తను
అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. శిష్యునికి ఇచ్చినటువంటి బాధ్యత, తన తల్లిని చూసి యోహాను గారికే దేవుడు ఎందుకు మరి తన తల్లిని అప్పగించాడనేది మనం గమనించినట్లయితే, ప్రతి యేసయ్య ఈ లోకంలో గొప్ప కార్యాలు చేసేటప్పుడు అందరూ చూచిన వారే, కానీ తన వెంటే ఉన్న వ్యక్తి శిష్యులలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే యోహాను గారు. ప్రతి పరిస్థితిలో ఆయన చేసే ప్రతి ఒక్క అద్భుత కార్యము దగ్గర యోహాను గారు ప్రతి దగ్గర యేసయ్య వెంటే ఉన్నారంట. అంతేకాకుండా యేసయ్య చెప్పినటువంటి మాటను తాను ఖచ్చితంగా నెరవేర్చే వారిగా, బాధ్యత కలిగినటువంటి శిష్యుడిగా ఉన్నారంట. అందుకే దేవాది దేవుడు సిలువలో రక్తము కార్చే ముందు సిలువలో తన ప్రాణాన్ని పెట్టేంత మట్టుకు వరకు కూడా తన తల్లితో ఉన్న శిష్యుడు ఎవరు అంటే యోహాను గారు. కాబట్టి దేవాది దేవుడు ముఖ్యంగా ఈ 3వ మాట ద్వారా మనకు సెలవిస్తుంది ఏంది అంటే బాధ్యతను గురించి సెలవిస్తూ ఉంటున్నా. ఈ లోకానుసారమైన పనుల విషయంలో మనం ఏ రీతిగా అయితే బాధ్యతను కలిగి ఉంటామో, యేసయ్య మనకు అప్పగించినటువంటి పని విషయంలో కూడా మనం అదే రీతిగా బాధ్యతను కలిగి జీవించాలి. యోహాను గారు కూడా తనకు ఉన్నటువంటి చేపలు పట్టే జాలరుగా ఆయన ఉన్నప్పుడు ఆ పనిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్న వెంటనే ఆయన శిష్యుడిగా యేసయ్యను వెంబడించాడు. అప్పుడు ఆయన ఏది ఆలోచించలేదు. నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం నేను ఏ విధంగా జీవించాలి, నాకు ఎలా డబ్బులు అని ఆయన ఆలోచించలేదు. కానీ ఆ విధంగా మనము కూడా యేసయ్య మనపై పెట్టినటువంటి బాధ్యతను మనము జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో, పరిచర్యలో, సంఘములో, సంఘ సహవాసములో అన్నిటిలో మనము ముందుండాలి. అంతేకాకుండా దేవాది దేవుడు తన తల్లి పట్ల చూపించినటువంటి బాధ్యతను మనము కూడా ఏం చేయాలి, మన తల్లిదండ్రుల పట్ల చూపించాలని దేవాది దేవుడు ఈ 3వ మాట ద్వారా మాతో మాట్లాడినందుకే దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఒక చిన్న పాట పాడుకొని 3వ మాటను మనం ముగించుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నా తండ్రి. అవునయ్యా, గడిచిన కాలం అంతయో నీ కృపారెక్కల్లో భద్రపరుచుకుని అయ్యా, అవును తండ్రి, మరొక మంచి శ్రేష్టమైన దినాన్ని అయ్యా మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి. అయ్యా, మీ సిలువ మాటల్ని ధ్యానించుకొనుటకు మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్నిక లేని దానను, యోగ్యత లేని దానను, అర్హత లేని దానను ప్రభో, అల్పురాలను, అయోగ్యురాలనైన ప్రభో నన్ను నిలబెట్టి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా, అవును తండ్రి, మీరిచ్చినటువంటి అయ్యా మీరు పలికిన ఆ వాక్కును అయ్యా బట్టి నీకు వందనములు తెలియజేస్తూ ఆ రీతిగా అవును తండ్రి ప్రతి విషయంలో తండ్రి నైనా అవును ప్రభా నీవు మాకిచ్చిన భారభరితమైన అవును తండ్రి నాయన యేసయ్య అయ్యా పరిచర్య విషయంలోనేమి తండ్రి, సువార్త ప్రకటింపు విషయంలోనేమి మేము బాధ్యత కలిగి జీవించటకు సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వదకు